హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలుసు చాలా రోజులైంది నేను వీడియోస్ తీసి వ్లాగ్స్ పెట్టి షార్ట్స్ అప్లోడ్ చేసి. ఐఎమ్ సారీ, కొన్ని రీజన్స్ వల్ల ఈ మధ్య ఏం చేయలేకపోయాను. బట్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను నా కొంతమంది కొలీగ్స్తో కలిసి కరీంనగర్లో మాది ఒక ఫ్రెండ్ పెళ్ళి చూడడానికి వచ్చామన్నమాట. తన పెళ్ళికి ఇన్వైట్ చేస్తూ వచ్చాము. సో అక్కడ నుంచి మార్నింగ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. అది నేను వీడియో కూడా తీసాను, పెడతాను చూడండి. అయితే అదంతా అయిపోయాక పెళ్ళిలో భోజనం అది చేసాము. తను ముస్లిం, సో నేను ఫస్ట్ టైం ముస్లిం పెళ్ళికి వెళ్ళడం, భోజనం చేయడం. నెక్స్ట్ తెలంగాణ పెళ్లి చూడడం. నేను మాది ఆంధ్ర కాబట్టి తెలంగాణలో పెద్ద ఏ పెళ్ళిళ్ళకి అటుకేం అటెండ్ అవ్వలేదు. సో ఇవన్నీ చూసుకొని భోజనం అది చేశాక సడన్గా ఇంకా ఏమనుకున్నాము, వరంగల్ అయితే బయలుదేరి వచ్చేసాము. 2 o'clock కల్లా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 4:10 అయింది వరంగల్ వచ్చేసరికి. వచ్చి ఫస్ట్ అయితే 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చాము. వచ్చి దర్శనం అది చేసుకున్నాం. కానీ గుడిలోకి క్యామ్ అలౌ లేదు. సో నేను అక్కడ వీడియోస్ అవి ఏం తీయలేదు. బట్ బయట నా చుట్టూ ఉన్నవన్నీ అయితే కవర్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అలానే డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంక నుంచి వీడియోస్ అన్నీ లైన్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్. ఇంకా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తున్నవన్నీ చూడండి. 2 days వరంగల్లో ఉండేవన్నీ షూట్ చేసి పెడతాను. రేపు ఇంకా 4-5 ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నా. సో అవన్నీ కవర్ చేస్తాను. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇది ఖమ్మంలో చాలా ఫేమస్. మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చా అని చెప్పా కదా. సో వాళ్ళు ఇంకా మండపంకి రాలేదు. ఈలోపు ఎందుకు ఊరికి అలా ఉండడం అని చెప్పి గుడి దగ్గరికి అయితే వచ్చాను. గుడి బయటనదంతా కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక కూడా చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. కార్ పార్క్ చేసి ఎండలో అయితే నడుచుకొని వెళ్తున్నాను. చాలా వేడిగా ఉంది, కాలు కాలిపోతున్నాయి. నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా నాతో పాటు పెళ్ళికి వచ్చారు. సో మేము నలుగురిని కలిసి హైదరాబాద్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఖమ్మం అయితే వచ్చాం. సో ఇదే ఫస్ట్ టైం. గుడి అంతా కూడా ఇలా ఉన్నది. కొండ కొంచెం ఘాటి రోడ్డు ఉంది, అది ఎక్కువ వచ్చేస్తే గుడి అయితే కొండ మీద ఉన్నది. ఇప్పుడే మా దర్శనమై మేము బయటకు వచ్చాము. లోపలంతా కూడా చాలా బాగుంది. ఈ కొండ ఉంది చూసారా, ఈ కొండ కిందే కరెక్ట్గా అక్కడే గోపురం ఉంది కదా, దాని కిందే దేవుడు అయితే ఉన్నారు. ఒక చిన్న వీడియో అయితే తీసాను, గ్లిమ్స్, అది మీకు పెడతాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏమో ఈ లోకల్లో చూడడానికి ఏమున్నాయని చెప్పి ఆటో డ్రైవర్ని అయితే అడుగుతున్నారు. అంటే కొంచెం ఇంత దూరం వచ్చాం కాబట్టి ఏమైనా చూసి కవర్ చేద్దాం అన్నట్టు. సో ఇప్పుడే ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్ వాళ్ళని అడిగాం కదా, ఈ దగ్గరలో చూడడానికి అయితే ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట, అంతే. ఇంకా దగ్గరలో వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా 200 km అలా ఉన్నాయి. నెక్స్ట్ భద్రాచలం, పర్ణశాల ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ చూసాము. ఇక్కడ నుంచి భద్రాచలం ఒక 130 km అలా ఉంది. వరంగల్ కూడా 130-120 అలా ఉంది. చూడాలి ఇటు వెళ్తామని చెప్పి. తనే అక్కడ మా ఫ్రెండ్ బ్రైడ్. సో ఇవన్నీ కూడా వాళ్ళ భోజనాలకి రెడీ చేస్తుంటే మేము కొంచెం వెళ్ళి అలా షూట్ చేసాం. ప్లేట్స్ అవన్నీ చూసారు, మొత్తం సలాడ్స్ అండ్ మల్టిపుల్ స్టార్టర్స్తో ఫస్ట్ అయితే తీసుకొచ్చారు. దీని తర్వాత కర్రీ, రోటీ అయితే సర్వ్ చేశారు. అండ్ తర్వాత బిర్యానీ, నెక్స్ట్ స్వీట్, ఇలా ప్రతి టేబుల్కి ఇండివిజువల్గా ఈచ్ పర్సన్ని అసైన్ చేస్తారు. మనం తినేంత దాకా వాళ్ళు మనతోనే ఉంటూ మనకు అన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు. ఫుడ్ అదంతా అయితే చాలా బాగుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. నా ఫ్రెండ్ అక్కడ హాయ్ చెప్తాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 2 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఒక 120-130 km వచ్చింది. సో 4:30 కల్లా మేము రీచ్ అయిపోయాము. గైస్, సో ఖమ్మం నుంచి వరంగల్ అయితే వచ్చాము. ఫస్ట్ 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసా, అంటే లైక్ బయట అంతా కూడా కొంచెం ఖాళీగా రోడ్డు అలా ఉంటుంది అనుకున్నా. కానీ ఇదంతా నార్మల్
2-వే స్ట్రీట్ రోడ్డే దగ్గర ఇలా 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ బయటనేమో కార్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నారు. ఇంక లోపలికి వెళ్ళి లోపలంతా ఎలా ఉందో చూద్దాం. సో దీని చుట్టూ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. నా ఫ్రెండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ చేస్తుంది. మేము ఇంకా దీని తర్వాత భద్రకాళి టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. రేపటి ఇద్దరిని ఇంకా ప్లాన్ చేయలేదు, చేయాలి. అంటే ఎలానో ఖమ్మం వచ్చామని చెప్పి ఇలా అనుకోకుండా అన్ప్లాన్డ్ ట్రిప్ టు వరంగల్. 1000 పిల్లర్స్ది మీకు ఒక మంచి వ్యూ చూపిస్తా. సో ఇదైతే 1000 పిల్లర్ టెంపుల్ వ్యూ. ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చాలామంది చెప్పులు అవి ఇక్కడ బయట వదిలేశారు. మేమైతే కార్లో పెట్టేసుకున్నాము ఎందుకని చెప్పి. బయట ఉన్న వాళ్ళు చెప్పులు వేసుకొని లోపల దాకా వెళ్ళొచ్చు అన్నారు, కానీ మేమే తీసేసాం. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ చుట్టూలోనే అన్నీ ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు. స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది రామప్ప టెంపుల్. దీనికి రేపు వెళ్తాము. టెంపుల్కి ఎంటర్ అవ్వగానే 3 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఏముందో చూద్దాం. నాకు తెలిసి వెళ్ళనుకుంటున్నా, చూద్దాం ఏముందో. ఎస్, కోనేరో లేదా నుయ్యో తెలియదు, కానీ చాలా వెడల్పుగా ఉంది ఇదంతా. ఇవన్నీ ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం కట్టినవి. గుడి ప్రిమిసెస్ అన్నీ కూడా ఇలా ఉన్నది. మనం ఒక్కొక్కటి దగ్గరుండి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే గుడి అంతా కూడా ఖాళీగా ఉంది. వావ్, ఇక్కడ నంది చూసారా ఎంత బాగుందో, దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడుండి నంది కొంచెం పాడైపోయి ఉన్నారు, అక్కడ ఎలిఫెంట్ కూడా. కానీ ఈ నంది, ఓ గాడ్, సో బ్యూటిఫుల్. నంది అసలు మామూలుగా ఒక్క పెట్టట్లేదు. నాకు స్వెట్ చూడండి ఎంత ఘోరంగా ఉందో, అసలు ఆగట్లేదు స్వెట్. కానీ విషయం ఏంటంటే ఇక్కడున్న ఈ పిల్లర్స్ ఉన్నాయి చూసారా, ఈ పిల్లర్స్ ప్రతి దానికి నంబర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ గుడిలో వర్క్ చేసిన ఒక అతనికి అసలు 1000 పిల్లర్స్ నేమ్ అని ఎందుకు వచ్చింది అని చెప్పని అడిగితే, వావ్, లుక్ ఎట్ దట్ సన్లైట్లో. ఈ 1000 పిల్లర్స్ నేమ్ అని ఎందుకు వచ్చిందంటే, ఇది యాక్చువల్లీ ఇక్కడ అంటే 1000 స్తంభాల కన్నా ఎక్కువే ఉంటాయంట. వేల స్తంభాల గుడి అని చెప్పని అనేవారు, కానీ దాన్ని కాస్త ఇప్పుడు 1000 స్తంభాల గుడి అని చెప్పని అంటున్నాము. కానీ ఇక్కడంటే కౌంట్ చేస్తే ఈజీగా 1000 పిల్లర్స్ కన్నా ఎక్కువే ఉంటాయంట. అండ్ ప్రతి పిల్లర్కి కూడా పిల్లర్ నెంబర్ రాశారు. నేను ఒకసారి గుడి అంతా ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటి లోపల బయట అన్నీ కూడా చూసేయండి. ఏది ఫోటోలు తీసుకోవడమా? దీనికోసం వచ్చింది 2 ఫోటోలు. ఏనుగు, 2 ఏనుగులు కలసం. ఇంత లోపల ఇదిగోండి, ఇలా చూసారా P108. కొన్నిటికి నంబర్స్ పోయాయి, కానీ ఇలా ప్రతి పిల్లర్కి నంబర్స్ అన్నీ ఉన్నాయి. డిజైన్ అది అప్పటిది.
లోపల, పైన ఏం లేదు, ఇన్ని పిల్లర్స్తో ఉంది. ఇక్కడ బయటికి ఇటు సైడ్ ఎంట్రన్స్ ఆపేశారు కానీ ఇటు సైడ్ ఎంట్రన్స్ ఉంది. షోలో చాలా థౌజండ్ పిల్లర్ టెంపుల్ నుంచి ఇప్పుడు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ అవన్నీ ఉన్నాయి చూసారు, అక్కడ కొత్త బళ్ళు అవన్నీ పూజలు అవి చేసుకుంటున్నారు. ఇప్పుడు మేమైతే నడుచుకొని గుడికి అయితే వెళ్తున్నాము. ఈ గుడి జస్ట్ 1000 పిల్లర్ టెంపుల్ కాడ నుంచి 2.5 km దూరంలో ఉంటుంది. ఎవరైనా వరంగల్ వచ్చి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్తే తప్పకుండా భద్రకాళి దేవస్థానానికి కూడా రండి. గుడి బయటనే ఇంత బాగుందంటే గుడిలో ఎలా ఉంటుందో ఏందో. ఇలా పక్కకు తిరిగి చూస్తే ఇక్కడ చూసారా శివుడు పార్వతి ఈ పెద్ద కొండ దగ్గర. ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. ఈవినింగ్ ఇప్పుడు టైం 5:30 అయింది. ఇక్కడ గోశాల కూడా ఉంది, గోకులం, శ్రీ గోకులం. వెళ్దాం అక్కడికి ఇప్పుడు. నాకు చాలా ఇష్టం ఆవులు, గేదెలు. ఈ పక్కనే కనిపిస్తుంది భద్రకాళి అమ్మవారి చెరువు అంట. కానీ దగ్గరికి అయితే వెళ్ళకపోతున్నాను ఎందుకంటే గుడి చుట్టూ చాలా కోతులు ఉన్నాయి, అవి దగ్గరికి కూడా వచ్చేస్తున్నాయి. గుడి చుట్టుపక్కల ఎంత ఎత్తైన కొండలు, చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో అయితే మాత్రం. సన్సెట్ చూడండి గోపురాల మధ్యలో. హే గాయ్స్, సో నిన్నంతా డే 1 వరంగల్ చూసారు కదా. ఈరోజు డే 2. నిన్న కొంచెం రెస్ట్ అది తీసుకొని రెడీ అయ్యేదవే ఇప్పుడైతే రామప్ప టెంపుల్కి వెళ్ళడానికి వస్తున్నాము. దారి మధ్యలో వ్యూ చాలా బాగుందని చెప్పి ఆగాము, చుట్టూ పొలాలతో వాటితో. నేను వ్యూ అంతా కూడా మళ్ళీ ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. రామప్ప టెంపుల్కి వెళ్తున్న వేలో సీనరీ వ్యూ అదంతా కూడా అయితే చాలా బాగుంది. ఇలా ఇక్కడే ఇవి అన్నంవో లేదంటే వీటో ఏమో కానీ ఉడుపులు నాటు ఉన్నాయి. చుట్టూ వ్యూ, కొండల మధ్య బాగుంది. ఒక బస్సు వెళ్ళింది ఇప్పుడే. సో మేము రామప్ప టెంపుల్కి వెళ్తున్న దారిలోని ఇలాగా ఎడ్ల బండి 2-3 వెళ్ళడం చూసాము. ఈసారి ఎందుకో ఒకసారి ఆగి ఎక్కితే ఎక్కించుకుంటారేమో ఒకసారి అడిగి చూద్దామని చెప్పని ఆగి అడిగితే అంకుల్ అసలు ఎంత స్వీట్గా రండమ్మా అని చెప్పని అన్నారు. సో మేము మా ఫ్రెండ్స్ వెళ్ళి కూర్చున్న అంకుల్ అయితే నేను దిగిపోతాను, మీరు నడపండి, ఫోటోలో తీసుకోండి, నేను మీకు ఫోటోలు వీడియోలో తీస్తానంటే మేమే భయంతో అంకుల్ అయితే దిగనివ్వలేదు. కానీ ఒక 2 కిలోమీటర్స్ వరకు అంకుల్ అయితే చాలా బాగా తీసుకెళ్ళారండి. ఇదే మొదటిసారి ఎడ్ల బండి ఎక్కడం కూడానా నేను. అంటే చిన్నప్పుడు మా తాతయ్యలకు ఉండేది కానీ ఇంకా అది మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు. సో నాకు ఎప్పుడు ఎక్కేంత అవకాశం దొరకలేదు. ఆ రోజు అలా ఎక్కి వెళ్తుంటే మాత్రం చాలా ఆనందం. ఆ ట్రిప్ అంతట్లో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే అది ఆ ఎడ్ల బండి మీద అలా వెళ్ళడం. అక్కడ చూసారా కిరణ్ నడుపుతున్నట్టు ఊరికే అలా నించున్నాడు. నేను అసలు ధైర్యం కూడా చేయలేదు, ఎందుకంటే మనం ఏ కమాండ్ ఇచ్చి అది పారిపోతే మళ్ళీ భయం కదా, అందుకని చెప్పేసి. కానీ కిరణ్ అయితే కొంచెంసేపు నడిపాడు. మేమందరం అలా కూర్చొని వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసాం. అసలు అంకుల్ వాట్సాప్లో మాకు ఫొటోస్ కూడా షేర్ చేయమన్నారు, కానీ మా ఇంకో ఫ్రెండ్కి చెప్తే తన నంబర్ తీసుకోవడం మర్చిపోయాడు. లేదంటే ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా అంకుల్కి షేర్ చేద్దును. ఒకవేళ ఈ వీడియో కానీ అంకుల్ చూస్తే, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల నా లైఫ్లో ఒక గుర్తుండిపోయే మెమరీ అయితే వచ్చింది. అంకుల్ పేరు రవి.
బాయ్ చెప్పండి. గైస్ మేము రామప్ప టెంపుల్ దగ్గరికి వచ్చాం. పార్కింగ్ చేసాం కార్ పార్క్ చేయగానే నాకేం కనిపించిందో చూడండి. గుర్రం. ఓయ్ క్యూటీ క్యూటీ. పార్కింగ్ పక్కనే ఈ కూలిపోయిన ఒక టెంపుల్ లాగా ఉన్నది. పాము పుట్టలతో వాటితో దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, బట్ ఇలా ఉంది. దీనికి ఏం పూజలు అవి లేవు, విగ్రహాలు అవి కూడా లేవు. దీని పేరు కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. దీన్ని రామప్ప టెంపుల్ అని కూడా అంటారు. బయటనంతా ఇలా ఉన్నది, లోపలేమో గుడి ప్రెమిసెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నది. ఫుల్ గ్రీనరీతో, చెట్లు, గడ్డి. అక్కడ కనిపిస్తుంది టెంపుల్. అసలు అనుకోలేదు వరంగల్ వస్తామని చెప్పి, కానీ ట్రిప్ అయితే చాలా బాగా అవుతుంది. ఇప్పటిదాకా అన్నీ చాలా మంచిగా అవ్వాయి. నిన్న టెంపుల్స్, ఈరోజు టెంపుల్స్. దీని తర్వాత లక్కవరం లేక్కి వెళ్దాం అనుకుంటున్నాం. దాని పేరు లక్కవరం సంథింగ్. అక్కడికైతే వెళ్తాం. అక్కడ బ్రిడ్జ్ అవన్నీ కూడా ఉంటాయంట. రామప్పది కూడా పక్కన లేక్ ఉంది. కుదిరితే అక్కడికి కూడా ఒకసారి వెళ్ళడానికి చూస్తాము. టెంపుల్ ఎంట్రన్స్, ఆర్చ్, గోపురం. ఎంట్రన్స్ రాగానే 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, కానీ కొంచెం పాడైపోయి ఉన్నాయి. చాలా ఇల్లు అయ్యింది కదా. ఓ మై గాడ్. ఎంట్రన్స్ ఇల్లు రాయి, కిందన గచ్చు. ఆర్కిటెక్చర్ కదా. ఇంకా దీని డిజైన్ కూడా బ్యాంగిల్ డిజైన్స్ అంట. ఇప్పుడు యాంటిక్ బ్యాంగిల్స్ ఈ డిజైన్ చేస్తున్నారు. ఇదైతే మాత్రం అసలు సూపర్. దీని మీద డిపెండ్ అయ్యింది బరువు అంతా. అవన్నీ పోయాయి. $1230 అంటే ఇది అనుకున్నా అలా ఉంది. ఏదైనా బురదది లోపలికి వచ్చినా సరే ఇసుక అది రాకుండా ఉండడానికి ఫిల్టర్ అవి. అందుకు గైడ్ ఈ గుడిలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే గడ్డిపోగు దూరే అంత గ్యాప్తో ఉన్నది డిజైన్. ఇవన్నీ చూసారా, ఇక్కడ పెట్టినా సరే ఇలా వెళ్ళి వచ్చేస్తున్నాయి కూడా.
2 ఎలిఫెంట్స్. పికాక్స్, ఎలిఫెంట్. ఏంటో బాబు ఇలా ఉంది వే అంతా. ఇదేంటి బస్సేనా? ఓకే ఓకే ఏదో సేమ్ రామప్పలానే కదా. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నా. ఎలా వచ్చామో అలా వెంటనే. ఎందుకు చేయలేదు? ఓకే ఓకే అంటే నాకు తెలియదు అక్కడ బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు లేదు, ఇదంతా రామప్ప లేక్. కానీ మేమైతే ఇక్కడ బోటింగ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే లక్కవరం లేక్ దగ్గర చేద్దామని చెప్పి ఇక్కడైతే బోటింగ్ ఏం చేయట్లేదు. ఇక కింద బోటింగ్ చేసే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. బోటింగ్ చేయాలనుకుంటే అలా కిందకి వెళ్ళాలి. చాలా పెద్దది లేక్. రామప్ప టెంపుల్ దగ్గర మా దర్శనం అదంతా అయిపోయాక అక్కడ నుంచి లంకనవరం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. 60 కిలోమీటర్స్ రామప్ప టెంపుల్ కానించి. కానీ వస్తుంది అదంతా కూడా చాలా బాగుంది. మేము కోత వచ్చింది, ఒక నిమిషం. సారీ గైస్, కోత వచ్చిందని భయపడ్డాను. 1 సెకండ్ చెప్తాను మిగతాది. ఏం చెప్తుండిపోయినా వస్తుంది. అదంతా కూడా చాలా బాగుంది. అంటే ఫారెస్ట్ నుంచి వస్తున్నట్టు. మేము కావాలని చెప్పి రోడ్ మీద స్కిప్ చేసి ఊర్లో పడి వచ్చాము. టోల్స్ కూడా లేవు. అండ్ ఊర్లో పడి రావడం వల్ల అదంతా కూడా చాలా బాగుంది. సీనరీ కూడా బాగుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది, చూపిస్తున్నాయండి. ఇదే ఆ బ్రిడ్జ్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తాం. కోతులు చూడండి ఎలా ఉన్నాయి. ఇలాగ కోతులు 4-5 వస్తే నేను భయపడి వీడియో ఆపేసాను. अपन फर्स्ट जब मट्टी में नहीं उतरे नको बोले చెప్పండి. సో అక్కడ నార్మల్ బోట్, స్పీడ్ బోట్ 2 ఉన్నాయి. మేమేమో స్పీడ్ బోట్ ఎక్కుదాము, కొంచెం థ్రిల్ ఉంటుంది అని చెప్పి స్పీడ్ బోట్ చూస్ చేసుకున్నాం. 350 రూపీస్ నలుగురికి. సో మేము 4 ఉండడం వల్ల మాకు అలా కరెక్ట్గా సరిపోయింది. అండ్ వెళ్ళాం కూడా. నీళ్ళు కొంచెం స్టార్టింగ్ భయపడింది, కానీ రైడ్ అంతా అయిపోయేసరికి చాలా బాగా అది కూడా ఎంజాయ్ చేసింది. అక్కడ కనిపిస్తుంది చిన్న ఐలాండ్, అక్కడ దాకా తీసుకొచ్చారు. మధ్యలో ఒక 3-4 ప్లేసెస్ ఇలా జలక్ అయితే ఇచ్చారు చిన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా బోటింగ్ ఎక్స్పీరియన్స్.
లక్నవరం లేక్ అది చూసుకొని ఇంకంతే ఇంటికి బయలుదేరిపోయాము. అదే హైదరాబాద్ బయలుదేరిపోయాము. ట్రిప్ అంతా కూడా చాలా బాగుంది. ఏ ప్లేస్లో కూడా హడావిడిగా వచ్చి కన్నా ప్రతిదీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అన్నీ ఫీల్ అవుతూ చాలా బాగుంది. ఫ్రెండ్స్తో నాకైతే ఇది గుర్తుండిపోయే ట్రిప్. మేము ఇంకా అక్కడ నుంచి బయలుదేరి అక్కడ నుంచి ఒక 4 hours అలా పట్టింది మళ్ళీ హైదరాబాద్ రావడానికి. హైవే మీద మొక్కజొన్నలు అమ్ముతున్నారని చెప్పి ఆగాము, తీసుకొని తిందామని చెప్పి కొనుక్కొని కొంతసేపు అలా అక్కడక్కడ ఆగుతూ టీ అది తాగుతూ ఇలా ఏమైనా కనిపిస్తున్న ఐటమ్స్ అవి తీసుకుంటూ ఆగుతూ ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వచ్చేసాము. స్వీట్ కార్న్ నాకు తెలిసి ఉడకబెట్టిందే వస్తుంది అనుకుంటా కదా. మీకు ఏం కావాలి? నేను స్వీట్ కార్న్ లోనే కాల్చినది కావాలా? మొత్తంతో ఒకటే ఒకటి కాలుస్తారు ఒకటి ఉడకబెడతారు అంతే. అదేనా నేను అడుగుతున్నా ఆమెని. నార్మల్ కంకి ఇవ్వండి. గట్లా చెప్పు, కాల్చి ఇవ్వండి. గట్లా పంపించింది రాష్ట్రం పెడుతున్నా కదా. చెప్పు బ్రో. అంటే లాస్ట్ టైము ఎడ్ల బండి ఎక్కినప్పుడు ఆయనకి ఫోన్ నెంబర్ తీసుకుని తిట్టారు, అందుకని అందరినీ అడుగుతున్నాను ఈసారి. మా ట్రిప్ ఇంకా అయిపోయింది గైస్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.